అనాథగా పెరిగిన ఒక ఆఫీస్ బాయ్ కోమాలో ఉన్న తన తల్లిని ఎలా కాపాడుకున్నాడు, తమ జమీందారు వంశానికి వారసుడు ఎలా అయ్యాడు, తమ కుటుంబానికి హాని చేసిన వారిని కటకటాల వెనక్కి ఎలా పంపాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక పెద్ద హాస్పిటల్, అందులో 24 ఏళ్ల ఆఫీస్ బాయ్. తన పేరు అర్జున్ దేవ్. ఆ హాస్పిటల్లో ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ, ఫైల్స్ మోస్తూ, నర్సులకు డాక్టర్లకు సాయం చేస్తూ ఉండేవాడు అర్జున్ దేవ్. అతను చాలా మంచివాడు, తెలివైనవాడు. హాస్పిటల్కి వచ్చిన వారితో చాలా కలివిడిగా మాట్లాడేవాడు. ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేవాడు. అర్జున్ దేవ్ బాల్యం మొత్తం అనాథ శరణాలయంలో గడిచింది. అతను అక్కడ పెరిగినప్పటికీ తను అనాథ కాదు అని అతను నమ్మేవాడు. అతను ఎప్పుడూ ఒక కల కనేవాడు. తననెవరో కారులో నుంచి బయటికి విసిరేసినట్టు కల వచ్చేది. అది నిజమా కల అనే అర్థం కాక అర్జున్ దేవ్ కంటి నిండా నిద్రలేని రాత్రులు ఎన్నో చూశాడు. తన అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవాలని పరితపించేవాడు. హాస్పిటల్కి వచ్చిన స్త్రీలతో అమ్మా అని ఆప్యాయంగా పిలిచేవాడు. తను అమ్మ ప్రేమకు నోచుకోలేని అభాగ్యుడని తనలో తాను ఎంతో కుమిలిపోయేవాడు. ఒక్కసారైనా తన కన్న తల్లిని చూడాలని, అమ్మా అని పిలవాలని, తనివి తీరా కబుర్లు చెప్పాలని, అమ్మ చేతి గోరుముద్దలు తినాలని అర్జున్ మనసులో పరితపించేవాడు. ఏదో ఒకరోజు దేవుడు తన మొరను ఆలకిస్తాడని హాస్పిటల్ ఎదురుగా ఉన్న గుడిలో ప్రతిరోజు వేడుకునేవాడు. ఆ రోజు రాష్ట్ర బంద్ వల్ల కొంతమంది నర్సులు హాస్పిటల్కి రాలేదు. నర్సులు తక్కువగా ఉన్న కారణంగా డాక్టర్స్ అర్జున్ దేవ్ని సాయం చేయమని కోరారు. ఆ హాస్పిటల్లో 20 సంవత్సరాల నుంచి ఒక ఆవిడ కోమాలో ఉంది. అప్పుడప్పుడు ఒక డాక్టర్ ఆమెను పరిశీలిస్తూ ఉండేది. ఆ రోజు ఆమెను పరీక్షించడానికి అర్జున్ని సాయం కోరింది డాక్టర్. అర్జున్ కోమాలో ఉన్న ఆవిడ చెయ్యి పట్టుకొని పల్సిమీటర్ సరిచేస్తూ ఉన్నాడు. అర్జున్ చేతి స్పర్శ కోమాలో ఉన్న ఆవిడకు తగలగానే ఆమెలోని నరాలు స్పందించాయి. హార్ట్ రేట్ పెరిగింది. అది చూసిన డాక్టర్ షాక్ అయ్యారు. ఈ 20 ఏళ్లలో ఎప్పుడూ స్పందించని కోమాలో ఉన్న ఈవిడ అర్జున్ చేతి స్పర్శతో స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. డాక్టర్లు అర్జున్తో, నీ వల్ల ఒక ఆవిడ ప్రాణం తిరిగి వస్తుంది, ఆమెకు సాయం చేయమని కోరారు. అప్పుడు అర్జున్ కోమాలో ఉన్న ఆమెతో, అమ్మా వినిపిస్తుందా అని ప్రేమగా మాట్లాడాడు. ఆ మాటలకు చలించిన ఆవిడ చిన్నగా వేలు కదిలించింది. అప్పుడే అర్జున్ ఆమె చేతి మీద ఉన్న సూర్యదేవరా అని ఉన్న పచ్చబొట్టు చూశాడు. ఒక్కసారిగా అర్జున్ షాక్ అయ్యాడు. ఎందుకంటే తనకు వచ్చే కలలో ఒక చెయ్యి తనను కారులో నుంచి బయటికి విసిరేసింది. ఆ చేతి మీద అదే పచ్చబొట్టు ఉన్నట్టు తనకు కలలో ప్రతిసారి కనిపించేది. అంటే ఈవిడే నన్ను కారులో నుంచి విసిరేసిందా? ఇలా ఎన్నో ప్రశ్నలు అర్జున్ మనసులో మెదిలాయి. ఆమె కోమా నుండి బయటికి వస్తే కానీ తన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకదని అర్జున్ అనుకున్నాడు. ఆ రోజు నుండి ఆవిడతో మాట్లాడసాగాడు. అర్జున్ మాటలకు ఆమె కళ్ళలో నుంచి బిందువులు ధారలుగా కారుతూ ఉండేవి. అవి చూసి కరిగిపోయిన అర్జున్ ఆమెతో ఇంకా ప్రేమగా మాట్లాడేవాడు. ఆమెకు తన చిన్ననాటి సంగతులు చెప్పేవాడు. ఒక్కో రోజు రాత్రి ఆమె చెయ్యి పట్టుకొని అలాగే తలవాల్చేవాడు.
ఆమె నిదానంగా అర్జున్ వల్ల కోలుకోవడం మొదలుపెట్టింది. అర్జున్ తన స్వయంగా వంట చేసి ఆమెకు గోరుముద్దలు తినిపించేవాడు. ఆమెను తల్లిలా చూసుకునేవాడు. క్రమేణా ఆమె మాట్లాడడం కూడా మొదలుపెట్టింది. తొలిసారిగా ఆమె నాన్న అర్జున్ దేవరా అని పిలిచింది. ఆ మాటకు అర్జున్ వంటలోని ప్రతి నరం కదిలింది. ఎప్పుడో చిన్నప్పుడు విన్న పిలుపులాగా అనిపించింది. తనకు తెలియకుండా తన కళ్ళ నుండి కన్నీరు ధారలుగా కారుతున్నాయి. అర్జున్ తనకు తెలియకుండానే అమ్మా అని గట్టిగా పిలిచి తనను హత్తుకున్నాడు. అర్జున్ తన కౌగిలిలో చిన్న పిల్లాడిలా ఒదిగిపోయాడు. నాన్న అర్జున్ దేవరా, నేనే నీ కన్న తల్లినిరా అని ఆమె ఏడవసాగింది. అది చూసిన హాస్పిటల్లో వారందరి గుండెలు బరువెక్కాయి. అప్పుడే పుట్టిన చిన్న పిల్లాడిని కౌగిలి తల్లి స్పర్శ కోసం అప్పుడే పుట్టిన చంటి పిల్లాడిలా అర్జున్ ఒకరినొకరు హత్తుకొని కన్నీటి సంద్రంలో తడిచారు. అర్జున్ తేరుకొని, అమ్మా నువ్వే కారులో నుంచి బయటికి విసిరేసింది, ఎందుకు విసిరేసావమ్మా అని అడిగాడు. ఆ మాటలు విన్న తల్లి, ఇవన్నీ నీకు గుర్తున్నాయా అర్జున్ అని ఆశ్చర్యపోతుంది. ఫ్రెండ్స్, పార్ట్ 2లో అర్జున్ దేవుని తన తల్లి ఎందుకు కారులో నుంచి విసిరేయాలని చూసింది, జమీందారు కుటుంబంలో పుట్టిన అర్జున్ దేవ్ ఎందుకు అనాథగా మారాడు, తన జమీందారు కుటుంబానికి అతను వారసుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం. ధన్యవాదములు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.